తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు రామిడి వెంకటరెడ్డి షాక్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కవితకు పంపారు. కవిత వైఖరి నచ్చలేదంటూ రామిడి ఆరోపణలు చేశారు. ఆమె విధానాలు ఆలోచనలు నచ్చకపోవడంతోనే రాజీనామా చేసినట్టుగా తెలిపారు. ఆయనలాగే మరికొంతమంది జిల్లా అధ్యక్షులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు. రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా బయటకు రాబోతున్నట్టుగా కూడా ఆయన తెలుపుతూ ఉన్నారు. తెలంగాణ జాగృతిలోనూ వెంకటరెడ్డి కీలకంగా పనిచేశారు. ఉద్యమ సమయంలోనూ కవిత వెంటే జర్నీ చేశారు వెంకటరెడ్డి. అయితే కవితకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. రామిడి వెంకటరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన పార్టీని వీడడం హాట్ టాపిక్ గా మారింది. వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై రచ్చ జరుగుతోంది. చాలా మంది తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి బయటకు వస్తారని అన్నారు రామిడి వెంకటరెడ్డి. పార్టీలో క్రమశిక్షణ లేకపోవడం వల్లనే రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. పార్టీ కోసం కష్టపడే వాళ్లను పక్కన పెట్టి దందాలు చేసేవారని పక్కన పెట్టుకోవడమే కవితకు నష్టం అంటున్నారు రామిడి వెంకటరెడ్డి. రైట్, జాయిన్ అయ్యారు మనతో పాటు రాజు గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి, అలాగే ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి నుంచి కూడా నుమాన్ గారు జాయిన్ అయ్యారు. అలాగే తెలంగాణ రక్షణ సేన నుంచి శ్రీకాంత్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా రాజు గౌడ్ గారు ఏం చెప్తారు? పార్టీ సిద్ధాంతం నచ్చకే కూడా బయటకు వచ్చారంటూ కూడా అటు రామిడి వెంకటరెడ్డి చెబుతూ ఉన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీని కూడా వేడి అంటే ఆదిలోనే తెలంగాణకు సంబంధించి కూడా కవితకు సంబంధించి గట్టి జలకు తగిలినట్టుగా మనకు అర్థమవుతోంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా వరకు కూడా స్టార్టింగ్ లోనే కూడా ఇలాంటివి రావటం అనేది కూడా కవిత పార్టీకి నష్టం అంటారా? ఇంకొకటి కూడా చాలా వరకు కవితతో ఫోటోలు దిగి ఈ ఫోటోలంతా కూడా బయట చూపించుకుంటూ దందాలు చేస్తున్నారు. ఇవంతా కూడా నష్టం. ఎవరైతే పార్టీ కోసం నిజంగా కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టేసి ఈ దందాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేస్తున్నారంటూ కూడా ఆయన చాలా పెద్ద ఆరోపణలు చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తెలంగాణ రక్షణ సేన అంటే తెలంగాణ రేవంత్ సేన. అది తెలంగాణలో ఈ కవిత గాని, షర్మిల గాని, శోభక్క గాని, లేకుంటే పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, వీళ్ళు తెలంగాణలో ఎప్పుడు కూడా వీళ్లకు అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళంతా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలు ఇవన్నీ. కవిత అయితే డైరెక్ట్ గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని అనేక రకాల బ్లేమ్ చేస్తున్న సంగతి మనందరికి తెలుసు. కాబట్టే అక్కడున్న నాయకులందరూ కూడా ఒకరొకరు రాజీనామా చేసి వెళ్ళిపోతారు. ఆ పార్టీ ఉండదు. ఆమె ఈరోజు రేపు కాంగ్రెస్ లోనో బీజేపీలోనో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటది. ఈ తెలంగాణ కోసం ఏదైనా పార్టీ పుట్టిందంటే అది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. అది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఉద్యమ పార్టీ, తెలంగాణ అభివృద్ధి చేసిన పార్టీ, ఈ పార్టీ ఉంటది తెలంగాణలో తప్ప ఇట్లా చిన్న చితక పార్టీలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. మరి ముఖ్యంగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ లో వండుకుంటూ అటు ఎంపీ అయి ఎమ్మెల్సీ అయి ఈరోజు పార్టీకి ఎవరైతే 24 గంటలు 24/7 పనిచేస్తున్న మా నాయకులపై ఆమె విమర్శించుకుంటూ తిరిగితే ప్రజలు ఎవరు ఆమెను విశ్వసిస్తారు? ప్రజలు ఎవరు నమ్ముతారు ఆమెని? ఈరోజు మా హరీష్ పై గాని, మా కేటీఆర్ పై గాని ఈ విధమైన బురద తలుకుంటూ అటు రేవంత్ డైరెక్షన్ లో పార్టీ నడిపించుకుంటూ మాట కూడా చెప్పారు. రామిడి వెంకటరెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ లేదు అంటూ ఒకటి చెప్తూనే కూడా కవిత గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే వెళతారు అంటూ కూడా లాస్ట్ లో కొసమెరుపు ఆయన చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో వస్తుంది, బీఆర్ఎస్ పార్టీలో పోతుంది అనేది తప్పు మాట, తప్పు సంకేతాలు అవి. ఆమె జాయిన్ అయితే కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది, లేకుంటే బీజేపీలో జాయిన్ అవుతుంది. అంతే తప్ప బీఆర్ఎస్ లోకి వచ్చే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళు దానికి అంగీకరించరు కూడా ఆ విషయాన్ని. ముఖ్యంగా ఆమె గతంలో చేసిన వ్యవహారమే ఇప్పుడు ఒక పార్టీ పెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తూ, దాంట్లో ఉన్న కొంతమంది మంచి వ్యక్తులు గాని, లేకుంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలలో ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు గాని ఇవన్నీ చూసి రాజీనామా చేస్తారు. ఈ రోజు రేపు వెంకటరెడ్డి గారు ఇంకొక మాట కూడా అన్నారు. అంటే టీఆర్ఎస్ లో ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనలో చాలా మంది బీఆర్ఎస్ కు కోవర్ట్లుగా కూడా పని చేస్తున్నారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడికి వెళ్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు చూస్తున్నారు కదండి, గత 1-2 నెలల నుంచి పొద్దున లేస్తే కేవలం బీఆర్ఎస్ పై
బీఆర్ఎస్ నాయకులపై మాట్లాడుతుంది కవితక్క గారు. మరి ఏ రోజు కూడా బీజేపీ గురించి కానీ, లేకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గురించి కానీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న హరాచకల గురించి కానీ, రైతులకు అన్యాయం చేస్తున్న సంగతి కానీ, లేకుంటే ఏదైనా పేపర్ లీక్ విషయంలో బీజేపీ నిలదీసింది కానీ, లేకుంటే బండి సంజయ్ కుమార్ కేసులో ఏ రోజైనా మాట్లాడింది కానీ, ఇలా ఏం చేసింటే వీళ్ళకు కోటరిగా జమ అయిపోయాడు. ఎందుకంటే వీళ్లకు కేసీఆర్ అంటే భయం పుట్టింది కాబట్టి ఏదో రూపంలో ఏదో యాంగిల్లో కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీ గారిని ఇబ్బంది పెట్టాలే ప్రయత్నంలో ఈ అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరు ఏమి ప్రయత్నం చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని నాటకాలు ఆడినా తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఎందుకంటే చూసిరు 10 సంవత్సరాలు మేము రైతులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, మిగతా అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా మేము ఆదుకున్నాం, ఏ విధంగా వాళ్ళకు చూసుకున్నాం అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టే ఎవరు ఎన్ని నాటకాలు చేసినా, ఇంకా 10 పార్టీలు పుట్టండి, ఇంకా 10 పార్టీలు పుట్టినా కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ కి కానీ ఎలాంటి నష్టం లేదు. ఈ రోజు మీరు నిన్న చూసిరు, జనసేన పార్టీ తెలంగాణలో 12 సంవత్సరాల తర్వాత వచ్చి నేను సభ పెడతా అంటే దాని వెనుక ఏమి కుట్ర ఉన్నది, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి? చంద్రబాబు లేడా? బీజేపీ లేదా? మన రేవంత్ రెడ్డి గారు లేరా? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా ఈ కొత్త పార్టీలకు అవకాశం ఇయ్యరు, ఈ కొత్త వ్యక్తులకు నమ్మరు. ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా ఎందుకు నమ్మిరు? కేవలం 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిరని నమ్మి మోసపోయి ఈరోజు గోసపోతురు. ఇప్పుడు పెట్టమనండి ఎలక్షన్లు, ఇప్పుడు ఎలక్షన్లు కాంగ్రెస్ కు సున్నా. నమస్తే అండి నుమాన్ గారు. రామిడి వెంకటరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేశారు. చాలా మంది కూడా అలాగే